Wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Cause when the bullets fly, I'm the last one to die. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెస్టర్న్ విజన్. ఈరోజు అయితే నా ఫేవరెట్ కార్ అయిన హోండా ఎలివేట్ని అయితే తీసుకొచ్చేసాను మీకోసం. ఈరోజు ఈ వీడియోలో ఈ కార్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉంటాయి, దీని ఫీచర్స్ ఏంటి అండ్ దీని ప్రైజింగ్ ఎంత మొత్తం ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. దీనికి వచ్చేసి మనకి ఆల్ఫా బోల్డ్ సిగ్నేచర్ గ్రిల్ అయితే వస్తుంది. ఇది చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి మనకి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ అయితే వస్తాయి విత్ కనెక్టెడ్ డిఆర్ఎల్స్. కొంచెం కిందకి వస్తే మనకి ఇక్కడ ఎల్ఈడి ఫాగ్ లైట్స్ అయితే ఉంటాయి. ఈ ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంటుంది మనకి. అండ్ దీనికి ఇంకో హైలైట్ ఏంటంటే క్రోమ్ ఫినిష్ అనమాట. మనకి వింగ్ టైప్లో ఒక క్రోమ్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా చాలా క్లాసీగా ఉంటుంది బండి చూడడానికి అయితే. టైర్ ప్రొఫైల్కి వచ్చేసరికి మనకి 17 ఇంచెస్ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 215/55R17 అయితే ఉంటుంది దీనికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కొంచెం కవర్ అయితే ఇచ్చారు డస్ట్ అంతా పోకుండా. ఇక్కడ వచ్చేసరికి మనకి కంప్లీట్గా క్లాడింగ్ ఇచ్చారు. ఆ క్లాడింగ్ మీద మనకి సైడ్కి బాడీ కలర్ ట్రిమ్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ప్యాసింజర్ సైడ్ ORVM విత్ ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ అనమాట. అండ్ దీనికి వచ్చేసి మనకి లేన్ అసిస్ట్ కెమెరా కూడా వస్తుందన్నమాట మనకి లెఫ్ట్ సైడ్ చూసుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్యాసింజర్ సైడ్ కూడా మనకి రిక్వెస్ట్ సెన్సార్ వస్తుంది. అండ్ ఇంకా చూసుకుంటే కనుక మనకి కొంచెం క్రోమ్ ఫినిష్ కూడా వస్తుంది విండోస్కి క్లాసీనెస్ ఇవ్వడానికి. అండ్ పైన చూసుకుంటే మనకి సన్ రూఫ్ ఉంటుంది. సింగిల్ ప్యాన్ సన్ రూఫ్, అది పానరామిక్ రాదు. అండ్ ఇక్కడ రూఫ్ రైల్స్ కూడా ఇచ్చేసారు. సో మనకి వెనకాలకు వచ్చేసరికి అక్కడ షార్క్ ఫిన్ యాంటీనా ఉంటుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఫ్యూయల్ లిడ్. రేర్ ప్రొఫైల్కి వచ్చేసరికి మనకి కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అయితే రావు. ఇవి వచ్చేసి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ విత్ డ్యూయల్ ట్రైల్ అనమాట. మనకి 2 లైన్స్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇవి హాలోజన్లో ఇచ్చారనమాట. రివర్స్ గేర్ అండ్ ఇండికేటర్ రెండు హాలోజన్లో ఇస్తారు. అండ్ కొంచెం కిందికి వస్తే మనకి ఇక్కడ ఎలివేట్ బ్యాడ్జింగ్ ఉంటుంది. అండ్ దాని కింద రిఫ్లెక్టర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కెమెరా ఉంటుంది అనమాట, రివర్స్ కెమెరా. ఇది మల్టిపుల్ యాంగిల్స్లో చూసుకోవచ్చు, మనకి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఓవరాల్గా మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. అండ్ కింద వచ్చేసి మనకి క్లాడింగ్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఐవీటెక్ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొంచెం ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇది వైపర్ వస్తుంది, రేర్ వైపర్, అది డిఫాగర్. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రేక్ లైట్ అనమాట. ఇది వచ్చేసి మనకి వాషర్ వస్తుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అనమాట. ఇప్పుడు బూట్ చెక్ చేద్దాం మనము. ఇక్కడ బటన్ ఉంటుంది, అది నొక్కగానే మనకి హైడ్రాలిక్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. దీని బూట్ వచ్చేసి ఈ సెగ్మెంట్లో కల్లా హైయెస్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి 458 లీటర్స్ అయితే ఉంటుంది. పార్షల్ ట్రై ఇస్తారు. మనకి ఇక్కడ హుక్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లైట్ ఉంటుంది అనమాట, క్యాబిన్ లైట్. సో ఈ హైట్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది అనమాట. బ్యాగ్స్ పెట్టడానికి తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్పేర్ వీల్ అయితే ఇచ్చారు. స్టీల్ రిమ్ ఉంటుంది. ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎక్కడైనా మంచి టూర్కి పోవడానికి పెద్ద లగేజ్ ఉన్నా కూడా ఆరామ్గా పడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి గ్రాబ్ హ్యాండిల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీన్ని కూడా క్లోజ్ చేశారనమాట, అంటే మనకి గలీజ్గా కనపడకుండా. సో ఫినిషింగ్ అయితే బాగుంది. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేద్దాము. దీంట్లో మనకి రేర్ డిస్క్ బ్రేక్స్ రావు, ఓన్లీ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి అనమాట. ఫ్రంట్ మాత్రమే డిస్క్ బ్రేక్స్ వస్తాయి. ఇది వచ్చేసి నా ఫేవరెట్ పార్ట్ అనమాట, డ్రైవర్ సైడ్ రిక్వెస్ట్ సెన్సార్. మనకి హ్యాండ్ పెట్టంగానే అన్లాక్ అయిపోతుంది, మనం బటన్ నొక్కాల్సిన అవసరమే లేదనమాట. దీనికి వైపర్స్ వచ్చేసరికి నార్మల్ ఇచ్చారు. ఇది ఒక కాస్ట్ కటింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి హోండా సెన్సింగ్ ఏడాస్ వస్తుంది. ఇది వచ్చేసి కెమెరా బేస్డ్ ఉంటుంది అనమాట. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ రోకి వెళ్ళి చూద్దాము. డోర్ ఓపెన్ చేయగానే మనకి చాలా సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి స్మోకీ ఫినిష్లో ఉంది గ్రాబ్ హ్యాండిల్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మిర్రర్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట, ఆటో ఫోల్డ్ ఇవి. అండ్ ఇది లాక్ అన్లాక్. అండ్ పవర్ విండోస్ 4 వస్తాయి, ఒకటి మాత్రం ఆటో అప్ అండ్ డౌన్ ఉంటుంది. అండ్ ఇక్కడ సాఫ్ట్ టచ్ బాటిల్ హోల్డర్స్ కూడా బాగున్నాయి అన్నమాట, స్పేస్. ఇక్కడ వచ్చేసి మనకి స్పీకర్ ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ట్విట్టర్ ఉంటుంది. సో ఫ్రంట్ ఓపెన్ చేయగానే డోర్ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట.
మనకి ఇక్కడ వచ్చేసి లెదర్ ఫినిష్ ఉంటుంది అండ్ ఏసీ వెంట్స్. సో సీట్స్ కూడా మనకి ప్యూర్ లెదర్ వస్తాయండి. కుషనింగ్ కూడా చాలా బాగుంటుంది దీనికి. అండ్ ఇది వచ్చేసి చాలా డిసడ్వాంటేజ్, ఎలక్ట్రానిక్ సీట్స్ అయితే ఇవ్వలేదు, ఇది మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఇవ్వలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే డెడ్ పెడల్ ఉంది. అండ్ సో ఇక్కడ మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లెవెలర్. సో లోపలికి వెళ్దాము. ఇప్పుడు కార్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే వస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఇది బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ అనమాట. దీన్ని చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆన్ చేద్దాము. సో మనకి గ్రాఫిక్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనము బ్రేక్ నొక్కేసి ఇంజిన్ స్టార్ట్ చేద్దాము. ఓకే, సో ఇప్పుడైతే ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది. మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి డిజిటల్ కాదు, ఇది వచ్చేసి సెమీ డిజిటల్ అనమాట. ఇది మనకి అనలాగ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి డిజిటల్ అనమాట. సో ఇక్కడ ఈ బటన్ వచ్చేసి మనకి బ్రైట్నెస్, దీని బ్రైట్నెస్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. బ్రైట్నెస్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు. స్టీరింగ్ వీల్ విషయానికి వచ్చేసరికి మనకి లెదర్ ర్యాప్ స్టీరింగ్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏడాస్ ఫంక్షన్స్ ఉంటాయి అండ్ లేన్ అసిస్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, క్రూజ్ కంట్రోల్ సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి మెనూ అంటే సెట్టింగ్స్ మనం దీంట్లోంచే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఆడియో కంట్రోల్స్, వాయిస్ అసిస్ట్, కాల్ యాక్సెప్ట్ అండ్ డిక్లైన్, ఈ ఆప్షన్స్ అయితే ఇక్కడ సైడ్ ఉంటాయి అన్నమాట. ఇటు వచ్చేసరికి మనకి ఆటోమేటిక్ హెడ్లైట్స్, ఇవి అడ్జస్ట్మెంట్స్ అనమాట, ఆటోమేటిక్ హెడ్లైట్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వైపర్ కంట్రోల్స్ అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ కాబట్టి మనకి ఇక్కడ పెడల్ షిఫ్టర్స్ కూడా ఉంటాయి, మనం చేంజ్ చేసుకొని ఆ మాన్యువల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఆటో డిమ్మింగ్ IRVM అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సన్ రూఫ్, ఇక్కడ మనకి ఎల్ఈడిలో ఇచ్చారనమాట క్యాబిన్ లైట్స్, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యానిటీ మిర్రర్ ఉంటుంది, డ్రైవర్కి అయితే ఇక్కడ లైట్ రాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే కో ప్యాసింజర్కి అయితే మనకి వ్యానిటీ మిర్రర్కి విత్ లైట్ అయితే ఇచ్చారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు వచ్చేసి చాలా ఫీచర్స్ అయితే వస్తాయి. సో మామూలుగా అయితే కొన్ని కార్స్కి ఇటు సైడ్ ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆపరేట్ చేసుకోవడానికి, ఎలివేట్కి అయితే ఇటు సైడ్ ఇచ్చారు. సో మనం దీన్ని యూస్ చేసుకొని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్పీడ్ ఎంత, రేంజ్, టాకోమీటర్, ఇన్ఫర్మేషన్, కస్టమైజేషన్, డిస్ప్లే, సెట్టింగ్స్, సేఫ్టీ, ఇట్లా దీనికి సంబంధించిన చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కార్ స్టార్ట్ చేయగానే మనకి ఇక్కడ చెక్ యువర్ లేన్ అని చెప్పేసి మనకి ఆప్షన్స్ అయితే వస్తుంది, సరౌండింగ్స్ చెక్ చేసుకోమని చెప్పేసి వస్తుంది. మనకి ఇక్కడ డివైస్ అయితే కనెక్ట్ చేయలేదు నేను. ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే రెండు ఉన్నాయి. మనకి సౌండ్ కూడా మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి అన్నమాట, క్లాసిక్, జాజ్, పాప్ అని చెప్పేసి. సో మనకు కావాల్సినట్టుగా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బీప్ సౌండ్ మనకి ఎంత కావాలి వద్దా అనేది కూడా సెట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సిస్టమ్ వాల్యూము, సో ఇట్లా ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఫీచర్స్ అయితే వస్తాయి మనకి. ఇక్కడ వచ్చేసి ఈ బటన్స్ ఇచ్చారు, విచ్ ఇస్ రియలీ గుడ్. అంటే మనకి డ్రైవింగ్లో ఉన్నప్పుడు బటన్స్ ద్వారా మనం ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కొంచెం కిందికి వస్తే మనకి ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఉంటాయి, ఇవి కూడా మాన్యువల్ స్విచెసే. ఇది కూడా చాలా బాగుంటుంది మనకి మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవడానికి. ఇది ఫ్యాన్, ఇది వచ్చేసి టెంపరేచర్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి వైర్లెస్ ఛార్జర్ అయితే ఇస్తారు, వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 2 USB టైప్ కేబుల్స్ అయితే ఇచ్చారు, ఛార్జింగ్ పోర్ట్స్. అండ్ ఇక్కడ 12 volt అవుట్పుట్ సాకెట్ ఉంటుంది మనం ఛార్జ్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి 2 బాటిల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి లెదర్ ర్యాప్డ్ గేర్ రాడ్ అయితే ఉంటుంది, ఆటోమేటిక్ ఇది. ఇక్కడ వచ్చేసరికి మనకి లెదర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఆమ్రెస్ట్ కూడా మనకి లెదర్ ఉంటుంది. ఇక్కడ మనకి డీసెంట్ స్పేస్ అయితే ఉంటుంది, కోల్డ్ కాదు, ఇది నార్మల్. సో ఇక్కడ చూస్తే మనకి కొంచెం వుడెన్ ఫినిష్ ఇచ్చారు, కొంచెం డీసెంట్ లుక్ కోసం అని చెప్పేసి, ఆ లగ్జరీ ఫీల్ రావడానికి అని చెప్పేసి. ఇదంతా కూడా మనకి లెదర్ అనమాట, లెదరేట్ ఇచ్చారు సాఫ్ట్ టచ్ కోసం అని చెప్పేసి.
చూడడానికి అయితే ప్రీమియంనెస్ అనేది కనపడతా ఉంది. హోండా మార్క్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ట్రాక్షన్ ఆన్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ హెడ్ లైట్ లెవర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి మనకి లేన్ అసిస్ట్ కెమెరా ఆన్ ఆఫ్ బటన్ అనమాట. చూపిస్తాను ఇప్పుడు. ఇది నొక్కంగానే మనకి ఇటు సైడ్ అంటే అక్కడ కెమెరా ఉంది కదా, అది ఆన్ అయిపోతుంది అనమాట. మనకి సైడ్కి ఏమన్నా ఉందా లేదా అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ నొక్కేస్తే ఆఫ్ అయిపోతుంది. అదే మనకి ఇక్కడ సైడ్కి ఇండికేటర్ వేసినా కూడా మనకి ఆ కెమెరా అనేది ఆన్ అయిపోతుంది. సో ఇది మనకు కొత్తగా వచ్చిన అమెజ్లో కూడా ఇచ్చారు. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట మనకి. సేఫ్టీ విషయానికి వస్తే డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఇక్కడ మనం గ్లవ్ బాక్స్ చూసుకుంటే మనకి కొంచెం డీసెంట్ స్పేస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇది కోల్డ్ కాదు, మనకి నార్మలే ఉంటుంది. సో దాట్స్ అబౌట్ ద ఫస్ట్ రో. లెట్స్ గో అండ్ చెక్అవుట్ ఇన్ ద సెకండ్ రో. ఓకే, సెకండ్ రోలో కూడా మనకి డోర్ ఓపెన్ చేయగానే లెదర్ ఫినిష్ అయితే ఉంటుంది, సాఫ్ట్ టచ్. ఇక్కడ చూసుకుంటే బాటిల్ హోల్డర్, స్పీకర్, ట్విట్టర్ కూడా వస్తుంది మనకి ఇక్కడ సెకండ్ రోలో కూడా. ఇందులో మనకి 8 స్పీకర్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వస్తుంది. సో సెకండ్ రో చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ డోర్ మనకి 90 degrees ఓపెన్ అవ్వదు, బట్ ఎక్కడానికి దిగడానికి అయితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ లోపలికి వచ్చేసరికి మనకి కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఫ్రంట్ సీట్ నా హైట్కి అడ్జస్ట్ చేసుకున్నాను నేను, బట్ లెగ్ స్పేస్ మాత్రం చాలా బాగుంది. నా హైట్ వచ్చేసి 5'9" అనమాట. అండ్ ఇక్కడ ఫ్రంట్ సీట్కి మనకి ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు అండ్ మొబైల్ హోల్డర్స్ పెట్టుకోవడానికి 2 పాకెట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి రేర్ ఏసీ వెంట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ప్యాసింజర్ సీట్లో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. ఇందులో మనకి 3 హెడ్ రెస్ట్ వస్తాయి, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. సెంటర్ ప్యాసింజర్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తుంది దీంట్లో. అండ్ ఇక్కడ చూస్తే మనకి 3-point సీట్ బెల్ట్స్ అయితే ఇచ్చేసారు. రేర్ ప్యాసింజర్కి ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 2 కప్ హోల్డర్స్ ఉంటాయి డిఫరెంట్ సైజెస్లో. లెదర్ ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. సో సీట్ కంఫర్ట్ వచ్చేసరికి బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎల్ఈడి క్యాబిన్ లైట్స్ అయితే ఇచ్చేసారు సెంటర్లో. ఇప్పుడు సన్ రూఫ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మనం ఇది ఓపెన్ చేసుకోవాలి. అండ్ అది అయిపోగానే మనమే మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక్కటి మనకి డిసడ్వాంటేజ్. ఈ సెగ్మెంట్లో అన్నిటికీ మనకి పానరామిక్ సన్ రూఫ్ ఇస్తే, ఇక్కడ మాత్రం మనకి సింగిల్ ప్యాన్ సన్ రూఫ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది కార్ ఇంజన్ స్పెసిఫికేషన్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మనకి 4 cylinder 1498 cc అయితే వస్తుంది. ఇది వచ్చేసి 1.5 liter ఐవి టెక్ DOHC ఇంజన్. ఇది చాలా బాగుంటుంది ఇంజన్ అయితే. దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 121 horsepower at 6600 RPMs అండ్ 145 Nm ఆఫ్ టార్క్ at 4300 RPMs అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ CVT కూడా వస్తుంది అనమాట. మైలేజ్ వచ్చేసరికి మనకి 16.92 kilometers అయితే వస్తుంది. దీంట్లో టోటల్గా 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. SV, V, VX అండ్ ZX అనమాట. SV వచ్చేసి బేస్ మోడల్ అండ్ ZX వచ్చేసి టాప్ మోడల్. దాని డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది ఇవాల్టి వీడియో. సో హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వెస్టర్న్ విషన్.